హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్. మీరు చూస్తుంది #వెంకట్ ఛానల్. సో మనమంతా ఇంటర్నెట్ వాడతాం కదా. సో గూగుల్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకి తెలిసిన ఇంటర్నెట్లో ఒక భాగం. కానీ మీకు తెలుసా, ఇంటర్నెట్లో మనం వాడేది కేవలం 5-10% మాత్రమే. సో మిగతా 90% పైగా ఉన్నది ఒక రహస్యమైన ప్రపంచం. అదే డార్క్ వెబ్. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తాను నేను. అసలు డార్క్ వెబ్ అంటే ఏంటి, అసలు ఏం జరిగినాయి, ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినాయి, మొత్తం క్లియర్గా పిన్ టు పిన్ మీకు వివరిస్తా ఈ వీడియోలో. సో చాలా పార్ట్స్ కింద డివైడ్ చేశా దీన్ని అయితే. సో ఒక్కొక్క పార్ట్ని మీకు క్లియర్గా చెప్తా. సో ఇంటర్నెట్లో 3 లేయర్ల కింద ఉంటాయి. సో ఇంటర్నెట్ సింపుల్గా 3 లేయర్లు అంటారు. సో సర్వీస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్. సో సర్వీస్ వెబ్ అంటే మనం రోజు వాడేది. ఉదాహరణకు యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ ఇలాంటి మిగతా సైట్లు కూడా. డీప్ వెబ్ ఇది సాధారణంగా లాగిన్ అయ్యే అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ అకౌంట్, ఈమెయిల్, హాస్పిటల్ రికార్డులు ఇలాంటివి. అండ్ డార్క్ వెబ్ ఇదే మెయిన్ మన టాపిక్కి అండ్ మన వీడియో మొత్తం దీని గురించి. ఇది మాత్రం ప్రత్యేక బ్రౌజర్లతోనే యాక్సెస్ చేయగలం. ఇక్కడే ఒక రహస్య ప్రపంచం అన్నది మొదలవుతుంది. ఇదే డార్క్ వెబ్. సో డార్క్ అంటేనే మీకు క్లియర్గా అర్థమైంది, ఒక చీకటి రహస్యం అన్నట్టు. సో డార్క్ వెబ్ అనేది సాధారణంగా గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లో కనిపించదు, అంటే గూగుల్లో కనిపించదు అన్నమాట ఇది. సో దీనికోసం టోర్ బ్రౌజర్ అనే ఒక బ్రౌజర్ వాడాలి. టోర్ బ్రౌజర్, TOR అది బ్రౌజర్ నేమ్. ఇక్కడ ప్రతి వెబ్సైట్లో .onion డాట్ వచ్చి మనకి .com వస్తుంది కదా. సో అలాగా .ONION ఆనియన్ అన్నది ఎక్స్టెన్షన్గా ఉంటుంది. అంటే .com లాగా ఇది యూస్ చేస్తారు. ఇక్కడ మనం ఎవరు, మన IP ఏంటో, లొకేషన్ ఏంటో ఎవరికి తెలియదు. అందుకే చాలామంది ఈ ఈ డార్క్ వెబ్స్ అయితే వాడుతూ ఉంటారన్నమాట. సో డార్క్ వెబ్లో జరిగే చాలా రహస్యాలు, విషయాలు మీకు షేర్ చేస్తాను. ఇక్కడే మొదలైద్ది అసలమైన భయంకరమైన ప్రపంచం. సో డార్క్ వెబ్లో ఇన్ని చాలా రకాలు ఉంటాయి. సో డార్క్ వెబ్ డ్రగ్స్ అమ్మే సైట్లు, నకిలీ పాస్పోర్ట్లు చేసాయి, నకిలీ ఐడీలు, సో చాలానే ఇంకా. సో హ్యాకింగ్ సర్వీసులు, డేటా లింక్ మార్కెట్లు, డేటా ఏవైతే ఉంటాయో డేటా షేరింగ్ కానీ ఇలాంటి చాలా సర్వీసులు ఈ డార్క్ వెబ్లో జరుగుతాయి అన్నమాట. మెయిన్ డార్క్ వెబ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే డ్రగ్స్ అమ్మడానికి అండ్ మిగతా నకిలీ పాస్పోర్ట్లు చేయడానికి ఇలాంటి. అండ్ ఇంకా కొన్ని ఏంటంటే భయంకరమైన వీడియోలు చేయడానికి. సో భయంకరమైన కొన్ని వీడియోలు షేర్ చేయడానికి. సో ఇలాంటివి కూడా ఈ డార్క్ వెబ్లో ఒక భాగం అన్నమాట. సో నేను చూసినంత వరకు డార్క్ వెబ్ మెయిన్ కారణం ఏంటంటే డ్రగ్స్ అమ్మడానికి, నకిలీ పాస్పోర్ట్లు, ఇంకా హ్యాకింగ్ సర్వర్లు, హ్యాకింగ్ సైట్లు, ఏదైతే డేటా షేరింగ్లు లైక్ పైరసీ కూడా డార్క్ వెబ్ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో పైరసీ ఆఫ్ చాలా మూవీస్ ఇలాంటివి. సో ఎందుకు కొందరు ఇది వాడుతూ ఉంటారు? సో అన్ని తప్పులు ఇక్కడ జరుగుతాయి కదా. సో దీనికోసమే కొంతమంది జర్నలిస్టులు, రీసెర్చ్లు కూడా వాడతారు. కొన్ని దేశాల్లో గవర్నమెంట్ వాళ్ళే రహస్యంగా దాచుకోవడానికి కొంత డేటాని ఈ డార్క్ వెబ్స్ కూడా వాడతారు. భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దీని గురించి వివరిద్దాం కొంచెం. ఇండియాలో కూడా చాలా కేసులు బయటపడ్డాయి డార్క్ వెబ్ వల్ల. డ్రగ్స్ డీలింగ్, ఫేక్ డాక్యుమెంట్స్, డేటా లీక్స్ అండ్ ఇంకా చాలా. ఏదైతే ఇటీవల హైదరాబాద్ అండ్ విశాఖపట్నం లైక్ విజయవాడలో కూడా చాలా కేసెస్ దొరికేయాలండి. డార్క్ వెబ్ ద్వారా మందులు కొనేవాళ్ళు, ఫ్రాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసేవాళ్ళు పట్టుబడ్డారు. చాలా IT రైట్స్ అయితే చేశారు. లైక్ IT యాక్ట్ 2000 ప్రకారం వీళ్ళకి శిక్ష అయితే పడుతుంది అన్నమాట, ఎవరైతే డార్క్ వెబ్ యూజ్ చేసినా. సో ఇలా ఇల్లీగల్ ఏదైతే డ్రగ్స్ డీలింగ్స్ కానీ, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం, పాస్పోర్ట్స్ క్రియేట్ చేస్తాం, సో ఇంకా చాలా అయితే దీంట్లో జరుగుతూ ఉంటాయి. సో అసలు ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇంటర్నెట్లో ఏ లింక్ అయినా యథావిధిగా ఓపెన్ చేసేస్తాం మనం ఎప్పుడు. సో మనకేం అనిపించదు, బట్ అది రాంగ్ లింకా, రైట్ లింకా అని మనకు క్లియర్గా తెలియదు. సో ఎప్పుడైనా ఏదన్నా కొంచెం సస్పీషియస్ అంటే ఏంటంటే కొంచెం తేడాగా ఉన్నా, లేకపోతే డిఫరెంట్గా ఉన్నా, మనం ఎప్పుడు యూస్ చేసే లింక్స్ కాకుండా ఉన్నా ఆ లింక్స్ అయితే క్లిక్ చేయకూడదు. సో VPN ప్రాక్సీ సర్వీస్ అని చెప్పి చాలా మోసం చేస్తూనే ఉన్నారు మన ఫోన్లో లేదా ల్యాప్టాప్లో ఏదైనా సస్పీషియస్ లింక్స్ ఉంటాయి. అంటే మనం ఆ లింక్స్ ఏంటంటే క్లిక్ చేసామనుకో వాళ్ళు హ్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసేస్తారు.
జస్ట్ ఒక చిన్న లింక్ పంపించి హ్యాక్ చేయగలరు. సో అలాంటి లింక్స్ ఉంటే అస్సలు క్లిక్ చేయకూడదు. సో మనకు తెలిసిన లింక్ అయితేనే క్లిక్ చేయాలి. మనకు చూసుకోవాలి ఆ లింక్. సో అది మనకు ట్రస్టెడా అన్‌ట్రస్టెడా అని. అంటే మనం క్లిక్ చేస్తే కరెక్టా కాదా అని. సో క్లిక్ చేసాక కూడా ఏదైనా ఓటీపీలు వచ్చినా అవి అయితే ఎవరికీ షేర్ చేయకూడదు. సో మన డేటా దగ్గర నుంచి అంతా మొత్తం డేటా హ్యాకింగ్ జరుగుతుంది. సో ఓటీపీ షేర్ చేశారంటే మొత్తం మీ అకౌంట్లో అన్ని బ్యాలెన్స్ మొత్తం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. వాళ్ళని డార్క్ దొంగలు ఇలా హ్యాకర్స్ అంటారు కదా వాళ్ళు. సో కొన్ని ఆసక్తికర నిజాలు ఏంటంటే డార్క్ వెబ్లో మనం ఊహించని రకాల సర్వీసులు ఉంటాయి. ఇక్కడ రెడ్ రూమ్స్ అంటారు. కానీ ఇవి చాలా ఫేక్ స్టోరీస్ మాత్రమే. బట్ అలాగే బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ఇవి కూడా ఉన్నాయి కదా, ఇలాంటివి కూడా డార్క్ వెబ్లోనే చేస్తారన్నమాట. సో ఇక్కడి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఈ డార్క్ వెబ్లో. మనకు తెలిసింది చాలా తక్కువ నిజంగా మనం చూసేది. సో తెలియని చాలా ఉంటాయి. ఇంకా ఇంటర్నెట్లో తెలివిగా వాడితే మనకు చాలా ఉపయోగం. కానీ ఇలా డార్క్ వెబ్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడం, సో ఇలాంటి మనం ఏంటంటే ఓపెన్ చేయడానికి ట్రై చేయడం, ఇలాంటి తెలియకుండా అసలు చేయకూడదు. ఎందుకంటే మనం చాలా చిక్కులో పడతాం. ఇక్కడి నుంచి తిరిగి రావడం సులభమే అండి, కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కరెక్టే. బట్ ఏంటంటే డార్క్ వెబ్ అన్నది చాలా ఘోరం. ఎందుకంటే చాలా హ్యాకింగ్స్ కానీ ఇలాంటి డేటా లీకేజెస్ కానీ చాలా జరుగుతాయి. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే చూద్దాం మన ఏపీలో జరిగినవి. సో రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. అచ్యుతాపురం, సో అది అనకాపల్లిలో ఉంటుంది. సో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ సిండికేట్. అచ్యుతాపురం ప్రాంతంలో ఒక పెద్ద సైబర్ ఫ్రాడ్ గ్రూప్ వాళ్ళ పట్టుకున్నారన్నమాట ఒక టీం. వాళ్ళు అమెరికా ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని, అంటే ఎవరైతే యూఎస్లో ఉంటారు కదా వాళ్ళు టార్గెట్గా పెట్టుకుని అమెజాన్ కస్టమర్ సర్వీస్ అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ అనమాట. ఎలాగంటే మనకు డైలీ ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాగా మార్కెటింగ్స్ కానీ, మాకు సంథింగ్ బ్యాంక్ రిలేటెడ్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అలా మనకు కాల్స్ చేస్తారన్నమాట. సో అలాగే వీళ్ళు యూఎస్ పీపుల్ టార్గెట్గా చేసుకున్నారన్నమాట. సో ఇక్కడ ఉండి అనకాపల్లిలో ఉండి వీళ్ళు ఒక సైబర్ క్రైమ్ చేస్తున్నారు, దాన్ని డార్క్ వెబ్ యూజ్ చేస్తూ. సో వీళ్ళు మొత్తం గ్రూప్ని అయితే వీళ్ళ గ్యాంగ్ని అయితే 33 మందిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు కానీ నెట్వర్క్ పరికరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ఒక 10 lakhs దగ్గర మొత్తం ఇవన్నీ సీజ్ చేశారన్నమాట. సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది ఐటీ యాక్ట్ 2000 చెప్పాం కదా మీకు, ఆ యాక్ట్ నుంచి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. సో తర్వాత విశాఖపట్నం ట్రాఫికింగ్ అండ్ జాబ్ స్కామ్ రాకెట్. సో మనకి జాబ్స్ అని చెప్పి పెద్ద ఉద్యోగాలు ఇప్పిస్తాము ఎలాగని చెప్పి కాల్స్ చేయడం. సో ఇలా చాలామంది దాదాపు 85 మంది అయితే కంప్లైంట్స్ ఇచ్చారు. వీళ్ళని పట్టుకున్నదైతే 20 మందిని పట్టుకున్నారన్నమాట. యువతులు ఎవరినైతే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళని పెట్టి ఇక్కడి నుంచి వేరే దేశాలు పంపిస్తామని చెప్పి ఇలా చాలామంది వాళ్ళని వేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు పంపిస్తాము, వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పి ఇది ఒక స్కామ్ చేశారు. ఇవన్నీ డార్క్ వెబ్లోకే వస్తాయి. అండ్ విశాఖపట్నంలో కూడా చాలా ఓటీపీ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. చెప్పాను కదా ఇంతకుముందు, మీరు ఎవరైనా ఓటీపీ షేర్ చేస్తే, మీరు లింక్ క్లిక్ చేసి ఓటీపీ షేర్ చేస్తే సో ఇలా కేసెస్ కూడా అయినాయి. వైజాగ్లోనే జరిగినాయి చాలా. 2022లో చాలా సైబర్ కేసెస్ ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అవేర్నెస్ వచ్చి జనాలు ఓకే ఓటీపీలు షేర్ చేయకుండా ఉంటున్నారు, కానీ చాలా పబ్లిష్ అయినాయి కదా మనకి గవర్నమెంట్ నుంచి కూడా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి గానే ఉండి చాలామంది ఓటీపీస్ షేర్ చేయకూడదు, షేర్ చేస్తే మొత్తం మనీ అంతా ఎత్తుకెళ్ళిపోతారని. సో ఇలాంటి కేసెస్ చాలానే జరిగినాయి. సో ఏపీలో కూడా చాలా రిజిస్టర్ అయితేనే ఉన్నాయి, ఇంకా రిజిస్టర్. వీటి నుంచి మనమే ఎప్పటికప్పుడు బయటికి రావాలన్నమాట. ఏపీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, జాబ్ ఫ్రాడ్స్, యూపీఐ ఫ్రాడ్స్ ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి ఈ టైంలో. సో ఇండియాలోనే కదా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది బాధ్యతలు ఉన్నారు ఇలాంటి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ఏదైతే ఉందో #వెంకట్, సో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో మాకైతే కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. సో మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.